దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా పాప పంకిలమైపోయింది. భూమాఫియా, ఇసుక మాఫియా, ఇతర మాఫియాలన్నీ కూడా రాజ్యం వెళ్తున్నాయి. కనుక మేము అధికారంలోకి రాగానే ఈ బీఆర్ఎస్ అవినీతి సామ్రాజ్యాన్ని బుల్డోజర్ ఎక్కిస్తాం అని ఈ బుల్డోజర్కు భారతదేశంలో బ్రాండ్ అంబాసిడర్గా మారిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. బుల్డోజర్ భాష గురించి, బుల్డోజరు ఎట్లా పనిచేస్తుందనే దాని గురించి యోగి ఆదిత్యనాథ్కు తెలిసినంతగా మరెవరికి తెలియదు, మనకెవరికి తెలియదు. ఉత్తరప్రదేశ్లో ఏం జరుగుతున్నదో మనందరం చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, వింటున్నాం, ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఎవరైనా ఒక క్రైమ్ చేస్తే ఆ క్రైమ్ చేసిన వ్యక్తి దొరకకపోతే అతని ఇంటిని మొత్తంగా లేదా ఆఫీస్ని మొత్తంగా బుల్డోజర్ పెట్టి కూల్చివేయడం లాంటివి చేస్తున్నారు. మరి కోర్టులు ఉన్నాయా, న్యాయ వ్యవస్థ ఉందా, చట్టాలు ఉన్నాయా, ఏమిటనేది మనకు తెలియదు. అక్కడ బీజేపీ బుల్డోజర్ భాష మాత్రమే వాడుతుంది, బుల్డోజర్లను మాత్రమే వాడుతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అసలు సింగిల్ డిజిట్ వస్తుందో రాదో తెలియదురా నాయన అని మనం అనుకుంటుంటే, లేదు ఇక బీజేపీ అధికారంలోకి వస్తుంది, ఈ బీఆర్ఎస్ అవినీతి సామ్రాజ్యం పైన మొత్తంగా మేము బుల్డోజర్ ఎక్కించి పారేస్తాం అని యోగి ఆదిత్యనాథ్ కొన్ని సభల్లో, ఇది కుత్బుల్లాపూర్, ఎల్బీ నగర్, కల్వకుర్తి వంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన మాట్లాడాడు. కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ వచ్చింది. బీఆర్ఎస్ ఏమో పూర్తిగా అసలు ప్రజల కళలనే కాలరాసి పారేసిందని కూడా ఆయన అన్నాడు. డబుల్ ఇంజన్ సర్కారు వస్తేనే అల్లర్లు, కర్ఫ్యూలు ఉండవు అని కూడా యోగి ఆదిత్యనాథ్ మనకు సెలవిచ్చాడు. మరి తెలంగాణలో టీఆర్ఎస్ అధికారులకు వచ్చిన తర్వాత 2014 నుంచి గమనిస్తే మరి ఇక్కడ కూడా అల్లర్లు లేవు, అశాంతి లేదు, శాంతి భద్రతల సమస్య లేదు, మత కల్లోలాలు లేవు, మత చర్యలు లేవు, కర్ఫ్యూలు అంతకంటే లేవు. కానీ డబుల్ ఇంజిన్ సర్కారు వస్తేనే అల్లర్లు ఉండవు, కర్ఫ్యూలు ఉండవు అని చెప్పడం ఏమిటో మనకు తెలియదు. యోగి ఆదిత్యనాథ్ అయినా మరొకరైనా బీజేపీ నాయకులైతే పెద్ద ఎత్తున దండయాత్రలాగా తెలుగుదేశం మన తెలంగాణ పైన విరుచుకుపడుతున్నట్టుగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున వాళ్ళు కమ్ముకుంటున్నారు. ఇక్కడ ఏదో మనం అధికారంలోకి రావాలి, లేదంటే అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని వాళ్ళు భ్రమపడుతున్నారు. మిగతా ప్రజల్ని కూడా భ్రమపడేటట్టు చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇంతమంది ఏమహిమలు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా, తర్వాత ఇప్పుడు ఉత్తరప్రదేశ్, అస్సాం, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా తెలంగాణ అంతటా పర్యటించడం, వివిధ నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకుని అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనడం, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? పైగా బీజేపీ లేకపోతే ముస్లింల ఆధిపత్యం పెరిగిపోతుందని కూడా ఈ ఉత్తరప్రదేశ్ సీఎం అన్నాడు. అసలు ముస్లింల ఆధిపత్యం పెరుగుతుందా, లేకుంటే ఇంకెవరి ఆధిపత్యం పెరుగుతుంది, తర్వాత ఏ రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రజలకు తెలియదు కాదు. కానీ ఉత్తరప్రదేశ్ పాలిటిక్స్ తీసుకొచ్చి తెలంగాణలో రుద్దుతాము, లేకుంటే ఉత్తరప్రదేశ్లో వాడుతున్న బుల్డోజర్ తీసుకొచ్చి తెలంగాణకి ఏదో అప్లై చేస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్.